నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీకోసం, మీ కుటుంబముల కోసం మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. నా ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు బయలుపరిచిన వాక్య అంశము గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము మనము చూస్తాం. 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, క్రీస్తు యేసు సంబంధులు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించిన వారు ఆయన శిష్యులుగా పరిగణించబడినారు అని మనకు వాక్యం బయలుపరుస్తుంది. అపోస్తలుల కార్యంలో ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని వెంబడించడం అలాంటి వారు మాత్రమే శిష్యులుగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. నా ప్రియ సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ప్రతి ఒక్కరిని శిష్యులుగా మార్చమన్నాడు. ఈ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులుగా మార్చమన్నారు. ఎవరు శిష్యులు అంటే యేసుక్రీస్తు నామం యొక్క శిష్యులుగా చేయాలి. కాబట్టి మనము ఆ నామాన్ని విశ్వసించడం కాదు, వెంబడించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆయన నిబంధనలో ఇవ్వబడినటువంటి సమస్త వాగ్దానాలకు వారసత్వం కలిగి ఉంటాం. నా ప్రియులారా, ఇక్కడ ఒక మంచి వాక్యం ఏమంటే లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసామంటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల నాకు శిష్యుడు కానేరడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలో బలి పశువుగా సంచరిస్తున్నప్పుడు చెప్పబడిన మాటలు. ఆయన శిష్యుడు కానేరడంట. ఎవరంటే తన సిలువని అంటే ఆయన సిలువ కాదు, ఎవరైతే వెంబడిస్తున్నాడో వాని సిలువను ఎత్తుకొని. సిలువ అంటే దేనికంటే సాక్షార్థము బలిపీఠం. ఈ రోజుల్లో బలిపీఠం అంటే బలి ఇవ్వడానికి కదా, ఉరికంబం అంటాం. ఆ ఉరికంబానికి ఒక శిక్ష ఉంటుంది. ఎందుకు అక్కడ దాని మీద ఎక్కినాడు? పర్పస్ ఆఫ్ క్రైమ్. కాబట్టి యేసు ప్రభు బలిపీఠం ఎక్కింది లోకంలో ఉన్నటువంటి సర్వమానవులను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించుటకు, చీకటి దీపాలను, ఆరిపోయిన ఆత్మదీపాలను వెలిగించి శరీరానికి జీవాన్ని ఇచ్చేదానికి ఆయన వచ్చినాడు, నిత్యత్వంలోకి నడిపించుటకు. తద్వారా మరణమును మనిషి జయిస్తాడు, నిత్యత్వంలో ప్రవేశిస్తాడు. ఇది పర్పస్ ఆయన వచ్చింది. కాబట్టి ఈరోజు తన సిలువను ఎత్తుకొని వెంబడించని వాడు శిష్యుడు కాలేడు అంటున్నాడు. సిలువ. కాబట్టి అదే పర్పస్. ఈరోజు మనము ఒక బలిపీఠం ఎక్కాల. ఏం బలిపీఠం అంటే ఆ నామం యొక్క బలిపీఠము యేసుక్రీస్తు బలిపీఠం. ఆ యేసుక్రీస్తు బలిపీఠానికి కారణం ఏమైందో ఆ కారణంతోనే మనము కూడా మన బలిపీఠము మనం కలిగి ఉండాలి. అంటే బలిపీఠం అంటే ఏమీ లేదండి. ఇక్కడ మనం మరణించాల్సిన అవసరం లేదు. మన మనస్సును మనము చంపాల. మన శరీర మనస్సును మనము చంపాల. చూడండి, మనలో రెండు ఉన్నాయి, ఒకటి ఆత్మ, శరీరం. ఒకదాన్ని చంపితే ఒకటి బతుకుతుంది. ఆత్మ చనిపోయిన స్థితిలో పెట్టుకున్నామంటే శరీరం జీవిస్తుంది. తద్వారా నువ్వు మరణంలో ఉండి నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. కానీ శరీరాన్ని మనము చంపగలిగితే, శరీరాన్ని మనము ఆత్మీయంగా చంపగలిగితే ఆత్మ జీవిస్తుంది. తద్వారా నువ్వు నీ శరీరము జీవంతో లోకంలో దైవత్వ పోలికలో అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు, నిత్య జీవంలోకి వెళ్తావు. మరణం అనేది నీకు నిద్రగా మారుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ప్రాతకాలం నుంచి దేవుని మాటలు మనం విశ్వసిస్తున్నాం. నీ లోకానికి వెలుగు అని ఆయన చెప్పాడు. నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు అన్నాడు. అంటే ఆయన ఏదైతే ఆయన నామాన్ని ప్రకటించినాడో ఆ నామాన్నే మనకిచ్చినాడు కదా. కాబట్టి ఆ దివ్యమైనటువంటి జ్ఞానం కలిగిన వారిగా మనం ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది దేవుని ఇచ్చ అయింది, దేవుని యొక్క చిత్తమై ఉంది. కాబట్టి
ఈరోజు అల్పకాలమైనటువంటి సుఖభోగాల కోసము మనుషులందరూ మరి ఈ శరీరేచ్ఛలతో రెచ్చిపోతూ తనలో ఉన్న ఆత్మ మరణంలో ఉందని తెలుసుకోలేక, తనలో ఉన్న ఆత్మ పరిస్థితి తెలుసుకోకుండా, తనలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మని కలిగి ఉన్నాం మనము, మరి ఆత్మలో ఎంత వెలుగుంది, ఎంత జీవం ఉంది అనేది తెలుసుకోలేక మరి ఈ శరీరాన్ని చూసుకుంటూ మనుషులు అతిశయిస్తూ నిత్యనాశనంలోకి వెళ్ళిపోతున్నారు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు కదా. అది సంభవించినప్పుడు మన చీకటి ఆత్మ తీర్పులోకి వెళ్తుంది. శరీరము నిత్యనాశనానికి నశించిపోతుంది. పునరుత్థానానికి పనికిరాని శరీరము అది శిథిలమైపోతుంది. మరి తీర్పు పునరుత్థానంలోకి మనం అందరము వెళ్ళిపోతాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని మాటలు ఏమంటే, దేవుని పిలుపు ఏమంటే మనమందరము కూడా ఆయన శిష్యులుగా ఉండాలి. కాబట్టి మన శిలువలు, మన బలిపీఠాన్ని మనం ఎత్తుకోవాలి. ఆ బలిపీఠము యొక్క పర్పస్ ఏమంటే లోకము కోసము మనము మరణాన్ని రుచి చూడాలి. ఏ మరణాన్ని? శరీర మనస్సును మనము చంపుకొని ఆ మరణాన్ని క్రీస్తు మరణంలో ఐక్యపరచాలి మనం. అప్పుడే మనము మరి క్రీస్తు ఎలా ఆయన మరణాన్ని నిద్రగా మార్చుకున్నాడో, నిద్రగా ఆయన ఉదహరించినాడు, అదేవిధంగా మన యొక్క మరణం కూడా నిద్రగా మారుతుంది. తిరిగి పునరుత్థానంలో మనం కూడా తిరిగి లేస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇలాంటి శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మనం ఆత్మీయ చైతన్యతను పొందుకొని లోకంలో నిజమైన విశ్వాసులుగా, నిజమైనటువంటి క్రీస్తు శిష్యులుగా జీవించి అనేకుల్ని రక్షణ మార్గంలో తీసుకురావాలని ఈరోజు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను పిలుస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ మాటలు హృదయంలోకి తీసుకొని నూరంతలుగా ఫలించాలని నేను ఈరోజు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడి శ్రేష్టమైనటువంటి మరి దేవుని మాటలను ఆశీర్వించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.